ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రాబోయే కథ అయితే మనందరం కోరుకున్నట్టుగానే సూపర్గా అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక కథలో బుజ్జి రిషి ఇచ్చిన విఆర్ ఉంగరాన్ని వసుధారకి తీసుకెళ్ళి ఇస్తాడు. అది ఇచ్చిన వెంటనే వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది. బుజ్జి ఈ ఉంగరం అని అడుగుతూ ఉంటే మా రంగా అన్నానే మీకు ఇవ్వమని చెప్పారంటారు. దాంతో వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇది రిషి సార్ ఉంగరమే, అంటే తను రంగా కాదు నా రిషి సారే నేను అనుకున్నట్టుగాని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటూ మరి ఎక్కడ నా రిషి సార్ అని అడుగుతూ ఉంటే అన్న బయటికి వెళ్ళాడు, అలాగే ఈ ఫోటో కూడా మీకు చూపించమన్నారు మేడం అని చెప్పి ఇక శైలేంద్రతో కలిసిన ఫోటోని అయితే చూపిస్తాడు. ఆ తర్వాత ఇక వస్తారా ఇతనేంటి ఇక్కడ అని అంటుంటే అదే మేడం గారు సరోజ పెళ్లి చూపులకు వచ్చారు చూడండి, పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య ఇతనే, అలాగే వాళ్ళ అమ్మ మొన్న వచ్చారు చూడండి వాళ్ళ అమ్మ ఫోటో కూడా ఉందని చెప్పి ఇక చూపించడంతో వస్తారా ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి ఇప్పుడు రిషి సారు అని అంటుంటే తనతో పాటే వెళ్ళారు, అలాగే 2 రోజుల్లో వచ్చేస్తారు ఏం మేడం గారు అని అంటుంటే మరి రిషి సార్ శైలేంద్రతో పాటు వెళ్ళడం ఏంటి అంటే రిషి సార్కి నిజం తెలిసిపోయిందా, రంగాగా నాటకం ఆడుతూ శైలేంద్రతో పాటు వెళ్ళారా అని ఆలోచిస్తూ ఉంటుంది. సరే బుజ్జి అయితే నువ్వు వెళ్ళు అని అంటుంది. ఇక బుజ్జి అసలు నాకేం అర్థం కావట్లేదు మేడం గారు, అసలు ఈ అక్షరాలు ఏంటి విఆర్ అని అంటుంటే అవి నీకు తెలియదులే నాకు తెలుసని అంటుంది. అక్కడ అన్న అలానే చెప్పాడు, ఇక్కడ మీరు అలానే చెప్తున్నారు, నాకైతే ఏం అర్థం కావడం లేదని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార వెంటనే ఆ గిఫ్ట్ బాక్స్ని అయితే ఓపెన్ చేయడంతో అందులో వసుధార విఆర్ ఉంగరం ఉంటుంది. దాంతో ఇక రిషి వసుధార 2 ఉంగరాల్ని చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది. అలాగే దాంట్లో ఒక లెటర్ కూడా ఉంటుంది. ఇక ఆ లెటర్లో రిషి వసుధార నువ్వు అనుకున్నట్టుగానే నేను నీ రిషినే, కానీ నేను మభ్య పెట్టలేకపోయాను, అందరినీ నేను రంగాగా నమ్మించాను కానీ నీ దగ్గర నిన్ను మాత్రం నమ్మించలేకపోయాను, ఎందుకంటే మన ఇద్దరిది రిషిధారల బంధం కాబట్టి. అలాగే వసుధార మా అమ్మ చావుకి కారణం ఎవరో, అలాగే నేను నీకు దూరం అవడానికి కాలేజ్కి దూరం అవడానికి కారణం ఎవరో అన్నిటికీ నిజాలు నాకు తెలిసిపోయాయి, మా అమ్మ రాసిన లెటర్ నేను చూశాను వసుధార అని అంటాడు. దాంతో ఇక వసుధార చాలా బాధపడుతూ ఇక ఆ లెటర్ చదువుతుంటుంది. ఇక రిషి నన్ను ఎలాగైతే వాళ్ళు మంచితనంగా ఉంటూ మోసం చేశారో అలాగే నేను రంగాగా ఉంటూ వాళ్ళని కూడా నన్ను ఎలా అయితే మోసం చేశారో వాళ్ళంతా కూడా తేలుస్తాను, అందుకోసమే నేను వెళ్తున్నాను, నాకు నువ్వు ఆ గిఫ్ట్ బాక్స్ ఇప్పటి వరకు ఓపెన్ చేసి ఉండవని నాకు తెలుసు, ఈ ఉంగరం చూసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తావు, అందుకోసమే మొత్తం ఇందులో రాశాను అని చెప్పి నువ్వు కూడా వచ్చేసి వస్తారా అని ఉంటుంది. దాంతో ఇక వస్తారా రిషి సార్ నేను ఒకేలా ఆలోచిస్తాం, రిషి సార్ చూసావా నేను ఈ గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేసి ఉండనని ఎంతలా తెలుసుకున్నారో అదే సార్ మన ఇద్దరి బంధం అని చెప్పి చాలా సంతోషంగా, అయితే నా రిషి సార్ లేని చోట ఇక నాకు కూడా ఏం పని ఉంది అని చెప్పి ఇక తను కూడా బయలుదేరాలని అనుకుంటూ ఇక రిషి వాళ్ళ నాయనమ్మతో అమ్మమ్మ నేను వెళ్ళొస్తాను అని అంటుంది. ఎక్కడికమ్మా అని అంటుంటే నేను మా కాలేజ్కి వెళ్తున్నానని చెప్పడంతో అదేంటమ్మా రంగా లేడు కదా తనకు చెప్పి వెళ్ళవా అని అంటుంది. లేదమ్మమ్మ నాకు అన్నీ తెలిసిపోయి నా రిషి సార్ వచ్చేస్తున్నారు నేను వెళ్ళాలని చెప్పి అంటుంది. దాంతో ఇక రాదమ్మా ఏంటో ఈ పిల్ల, సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళని అంటుంది. ఆ తర్వాత బుజ్జి కూడా ఇక రాదమ్మని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు. మరోపక్క ఇక శైలేంద్ర చాలా హ్యాపీగా ముందుగా ఇక రంగాకైతే ఇక రిషి అని తెలియదు కాబట్టి ముందుగా నిన్ను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను, అదే రిషి వాళ్ళ ఇంటికి, అక్కడికి వెళ్ళాక మా బాబాయ్ నిన్ను చూసి చాలా ఎమోషనల్ అవుతాడు, నువ్వు కూడా చాలా ఎమోషనల్ అవుతూ డాడ్ అంటూ తనని కౌగిలించుకొని నువ్వు రిషి అని ముందు మా బాబాయ్ని నమ్మించాలి, ఆ తర్వాత మిగతా వాళ్ళని నమ్మించడం అంత పెద్ద పనేం కాదులే అని అంటుండగా ఇక రిషి కావాలనే మరి మీ తమ్ముడికి పెళ్ళి కాలేదా అని అంటాడు. దాంతో ఇక ఎందుకు కాలేదు అని అంటుంటే మరి తన భార్య నేను తన భర్తనంటే నమ్ముతుందా అని కావాలని ప్రశ్నిస్తాడు. ఇక శైలేంద్ర అసలు తను నమ్మడానికి బ్రతుకుంటేనే కదా అని మనసులో మాట్లాడుకుంటూ ఉండడంతో ఏంటి సార్ మాట్లాడరు అని అంటుంటే అసలు తను అక్కడ లేదులే అని అంటాడు. లేదా అని అంటుంటే అది చెప్పాను కదా బ్రదర్ తను రిషిని వెతుక్కుంటూ వెళ్ళిందని, అయినా తను ఎక్కడుందో ఏమో మాకైతే తెలీదు అని చెప్పి ముందు
నువ్వు ఇప్పటికైతే మా బాబాయ్‌ని నమ్మించు. ఆయన నమ్మితే ఇంకా ఏ ప్రాబ్లమ్ లేదని చెప్తుండడంతో, సరే సార్ అని చెప్పి అంటాడు. ఇక శైలేంద్ర రిషికైతే గెటప్ అంతా మార్చి ఇక మహేంద్ర వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తాడు. ఇక హాల్లోకి వెళ్ళిన వెంటనే జగతి పెద్ద ఫోటోకి దండేసి ఉండడంతో రిషి చూస్తూ చాలా ఎమోషనల్ అడగడంతో, తను మా పిన్ని పాపం చనిపోయిందిలే అని అంటుండడంతో, తను చనిపోదే లేదురా మీరే చంపేశారని చాలా కోపంగా అలా చూస్తూ ఉంటాడు. అంతలో ఇక శైలేంద్ర అదిగో మా బాబాయ్ వస్తున్నాడు అని చెప్పి చూస్తుండడంతో ఇక మహేంద్ర ఒక్కసారిగా ఇక రిషిని చూసి ఇక షాక్లో అయితే ఉండిపోతాడు. ఫ్రెండ్స్ ఇక సోమవారం ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ కథలో. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.